హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శివదుర్గ. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే బయో ఎంజైమ్ని తయారు చేసుకునే విధానం. ఆ బయో ఎంజైమ్ అనేది మన మొక్కలకి ఏ విధంగా సహాయపడుతుందని అంటే సూక్ష్మ జీవులను పెంపొందించడానికి ఈ బయో ఎంజైమ్ అనేది చాలా బాగా సహాయపడుతుందండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనము పాటింగ్ మిక్స్ కలుపుకునేటప్పుడు ఏదైతే పాటింగ్ మిక్స్ కలుపుకుంటామో మట్టి, ఎరువు అండ్ కోకో పిట్టు అండ్ ఇసుకతో ఇలాగా మనం పాటింగ్ మిక్స్ అయితే కలుపుకొని మన మొక్కనైతే వేస్తూ ఉంటాం కదా. వేసిన తర్వాత ఆ మొక్కని అలా వదిలేసి మనము 15 రోజులకు ఒకసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది ఇస్తూ ఉంటాం. ఇచ్చిన తర్వాత కొన్ని మొక్కలైతే గొల్లబారి ఉంటాయి, కొన్ని మొక్కలైతే గట్టిగా అనేవి ఉంటాయి అన్నమాట. ఆ మట్టి అనేది గట్టిగా ఉన్నప్పుడు మనం ఈ బయో ఎంజైమ్ అనేది స్ప్రే చేసినా లేదా అనేసి మొక్క మొదట్లో కానీ వేసామనుకోండి, మనకి ఆ మట్టి అనేది గుల్లగా ఉంటుందన్నమాట. ఆ గుల్లగా ఉన్న తర్వాత మనకి మట్టి ఎప్పుడైతే లూజ్గా వచ్చిందో మన మొక్క కూడా హెల్దీగా ఉంటుంది, మన సూక్ష్మ జీవులను కూడా పెంపొందించుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ బయో ఎంజైమ్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి పాలినేషన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా. ఈ బయో ఎంజైమ్ అనేది మనకి మొక్కలపై స్ప్రే చేసాం అనుకోండి, పాలినేషన్స్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. పాలినేషన్ చాలా బాగా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఏదైతే మనకి వంగ చెట్టు కానీ, టమాటా చెట్టు కానీ లేదా బీర చెట్టు కానీ ఏదైతే పూత దశలో ఉంటుందో ఆ పూత దశలో ఉండేటప్పుడు మనము పుల్లటి మజ్జిగ అనేది వేసుకుంటూ ఉంటాం కదా. ఆ పుల్లటి మజ్జిగ వేసుకున్న తర్వాత అదొక్కటే కాకుండా మనం చాలా రకాలుగా పూత అయితే నిలబడడానికి మనము ఏవో ఒకటి అనేవి మనం వేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ బయో ఎంజైమ్ కూడా మనము మొక్కలపై స్ప్రే చేసినా లేదా మొక్కల మొదట్లో కానీ వేసామనుకోండి, మనకి ఆ పూత అయితే నిలబడుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏదైతే ఆ పూత దశ నుండి పిందె అయితే వస్తుంది కదా, ఆ పిందె అనేది ఒకటి చిన్న సైజులో వచ్చి పండు అనేది పండిపోతూ ఉంటుంది. లేదు అంటే ఆ చిన్న సైజు అనేది పెద్ద సైజు అవ్వదనమాట. ఈ బయో ఎంజైమ్ అనేది మనము మొక్కలపై స్ప్రే చేస్తాం అనుకోండి, ఆ పిండి ఏదైతే ఉందో అది పెద్ద సైజు వచ్చి మనకి కలర్ కూడా చాలా బాగా వస్తుందండి. అది ఆ బయో ఎంజైమ్ అనేది ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను. అది ఆ వీడియో చెప్పే ముందు ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అది బయో ఎంజైమ్కి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటి అనేసి అంటే మనకి ప్లాస్టిక్ బాటిల్ అయితే ఉండాలి, 2 లీటర్ల ప్లాస్టిక్ బాటిల్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే 1 లీటర్ వాటర్ అండ్ బెల్లం. మనం ఇంట్లో వేస్ట్గా ఏవైతే వస్తాయో ఏవైనా పళ్ళ తొక్కలైనా తీసుకోవచ్చు, లేదన్నా పువ్వులైనా తీసుకోవచ్చు, ఏదైనా లేకపోతే ఇంట్లో కిచెన్ వేస్ట్గా వస్తుంది కదా, ఆ వేస్ట్ ఏదైనా తీసుకొని మనము ఈ బయో ఎంజైమ్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దేవుడికి వాడేసిన మందార పువ్వులు అండ్ ఇవి బనానా తొక్కలు, ఇవి మంచి ఆరెంజ్ పీల్స్ అన్నమాట. ఈ 3 తీసుకొని ఇగోండి, ఇవి గులాబీ పువ్వులు, ఈ 3 తీసుకొని ఇప్పుడు నేను బయో ఎంజైమ్ ని తయారు చేస్తాను. మీ దగ్గర ఏ ఉంటే అవి తీసుకొని బయో ఎంజైమ్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ తయారు చేసుకున్న విధానం ఏంటి అనేసి అంటే ఇది ప్లాస్టిక్ బాటిల్ అండి, 2 లీటర్స్ బాటిల్ అనమాట. ఈ 2 లీటర్స్ బాటిల్ తీసుకోవాలి. ఎందుకనేసి అంటే మనము గాజుది గట్ట తీసుకోకండి, ఎందుకంటే గ్యాసెస్ గట్ట రిలీజ్ అవుతాయి కాబట్టి మనము గాజుది గట్ట తీసుకోకూడదు. మనము 90 డేస్ అయితే దీన్ని ఫర్మెంటేషన్ చేస్తాం కాబట్టి గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి కాబట్టి పేలిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ప్లాస్టిక్ కంటైనర్ మాత్రమే తీసుకోండి. మీ దగ్గర కిచెన్లో వేస్టేజ్ ఏది వస్తే ఆ వేస్టేజ్ని అయితే తీసుకోండి. నేను ఈరోజు ఏం చేస్తున్నాను అనేసి అంటే దేవుడికి ఈరోజు మార్నింగ్ పెట్టిన అంటే నిన్న మార్నింగ్ పెట్టిన మందార పువ్వులు అనమాట. ఇవి మందార పువ్వులు అండ్ మన గార్డెన్లో వచ్చిన గులాబీ పువ్వులు కొన్ని ఉన్నాయి, ఆ గులాబీ పువ్వులు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ 3 అరటిపళ్ళ తొక్కలు ఉన్నాయి, ఆ 3 అరటిపళ్ళ తొక్కలు అండ్ ఆరెంజ్ పీల్స్ అనమాట. కొన్ని ఉన్నాయి ఆరెంజ్ పీల్స్, ఇవి తీసుకుంటున్నాను. మనకి ఏవి ఇంట్లో అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి.
చూసారా, ఇవనేవి నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఎలాగా కరెక్ట్ మెజర్మెంట్లో అయితే తీసుకోవాలండి బయో ఎంజైమ్ తయారు చేయడానికి. ఈ కరెక్ట్ మెజర్మెంట్ ఏంటి అనేసి అంటే మామూలుగా గ్రాముల్లో చెప్పాలి అనేసి అంటే 100 గ్రాముల బెల్లం తీసుకున్నాం అనుకోండి, 300 గ్రాముల కిచెన్ వేస్టేజ్ అని తీసుకోవాలి. 300 గ్రాముల కిచెన్ వేస్టేజ్, 100 గ్రాముల బెల్లము, 1 లీటర్ వాటర్. కరెక్ట్గా 1 లీటర్ వాటర్ అండి. 2 లీటర్స్ వాటర్ బాటిల్ అండి. ఎందుకంటే 2 లీటర్స్ వాటర్ బాటిల్ తీసుకున్నాము, ఈ పై వరకు మనం వాటర్ అనేది పోసుకుంటే ఈ పైన గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే 90 డేస్ అనేది ఫర్మెంటేషన్ చేసినప్పుడు గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మనకి గ్యాప్ అయితే ఉండాలి. అది నేను ఏం చేశాను అనేసి అంటే ఇది నేనైతే కొనలేదనమాట. 100 గ్రాములు అనేసి అని నేను ఖచ్చితంగా చెప్పలేను. కరెక్ట్గా ఈ బౌల్ అయితే తీసుకున్నాను అనమాట. మీ దగ్గర మీరు కరెక్ట్గా గ్రాముల లెక్క తీసుకుంటే గ్రాముల్లో తీసుకోండి, లేదా మేము ఇలాగే చేసుకుంటాం అనేసి అంటే ఏదైనా ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్తో ఒక బెల్లం అనమాట. ఈ బెల్లాన్ని ఇప్పుడు ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో వేసుకోండి. మీ దగ్గర నల్ల బెల్లం ఉంటే ఇంకా మంచిదండి. నా దగ్గర నల్ల బెల్లం అనేది లేదు, ఈ బెల్లమే ఉంది కాబట్టి నేను తీసుకుంటున్నాను. మీ దగ్గర నల్ల బెల్లం ఉంటే నల్ల బెల్లం అనేది తీసుకోండి. ఇవన్నీ కలిపి కూడా మనం వేసుకోవచ్చు, లేదు అనేసి అంటే పువ్వులు వేరేగా చేసుకోవచ్చు, పళ్ళ తొక్కలు వేరేగా చేసుకోవచ్చు. కిచెన్లో మనకి వేస్టేజ్ వస్తుంది కదా, ఏదంటే ఇప్పుడు బీరకాయ తొక్కలు కానీ ఉల్లిపాయ తొక్కలు కానీ అవి కూడా ఉంటాయి కదా, వాటితో కూడా మనము బయో ఎంజైమ్ అనేది వేరేగా చేసుకోవచ్చు అనేమాట. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది చేసుకోండి. దీనికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి అనేది గట్టి బారకుండా గుల్ల బారేటట్టు చేస్తుంది అనమాట ఈ బయో ఎంజైమ్ అనేది. బయో ఎంజైమ్ అయినా అనొచ్చు, లేదా ఎకో ఎంజైమ్ అయినా అనొచ్చు. దీన్ని ఇలాగా చిన్న చిన్న పీసెస్ లా చేసుకొని ఈ బాటిల్లోకి అయితే తీసుకోండి. మనకి పాలినేషన్స్ ప్రాబ్లమ్స్ గట్రా చాలా ఉంటాయి కదా, పాలినేషన్ జరగట్లేదు అనేసి అంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ బయో ఎంజైమ్ కనుక మనము స్ప్రే చేసామనుకోండి మనకి చాలా చక్కగా అయితే పనిచేస్తుంది. మనకి పూత గట్ట చాలా బాగా నిలబడుతుందండి. కాయ గట్ట చాలా పెద్ద సైజులో వస్తుంది, పువ్వులు గట్ట పెద్ద సైజులో వస్తాయి. ఆ మొక్క ఈ మొక్క అని కాదండి, ఏ మొక్కకైనా సరే మనము స్ప్రే చేసుకోవచ్చు. అండ్ మొక్క మొదట్లో అనేది ఈ బయో ఎంజైమ్ తయారైన తర్వాత మనం మొక్క మొదట్లో అనేది వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలాగా పెద్ద పెద్ద తొక్కలు వేసేయకుండా వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం అనమాట. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకుంటే బాటిల్లో కూడా వెళ్తుంది. అండ్ ఏంటంటే తొందరగా కూడా మనకి అదే ఫర్మెంటేషన్ అనేది తొందరగా అవుతుంది అనమాట. ఇవే తీసుకోవాలా అని ఏం లేదండి, మీ దగ్గర ఏ వేస్టేజ్ ఉంటే ఆ వేస్టేజ్ తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఒక గులాబీ పువ్వులు వేరేగా చేసుకోవచ్చు, అండ్ మందార పువ్వులతో వేరేగా చేసుకోవచ్చు. మన ఓపిక అండి, మన మొక్కల కోసం ఎలా అయినా చేసుకోవచ్చు, లేదా అన్నీ కలిపి చేసేసుకుంటామంటే అన్నీ కలిపి చేసుకున్నా ప్రాబ్లం లేదు. ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే చేసుకోండి. ఇందులో బెల్లం వేసాం కదా, ఏమైనా తీపి పదార్థం ఉంటుంది అండ్ నెక్స్ట్ చీమలు గట్ట పట్టేస్తాయి అనేసి అనుకో అవసరం లేదండి. ఎందుకంటే 90 డేస్ అయిన తర్వాత ఫర్మెంటేషన్ అయిన తర్వాత మనకి ఈ తీపి అనేది తగ్గిపోతుంది, అప్పుడు చీమలు అనేవి మనకి పట్టవన్నమాట. ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి.
ఓన్లీ బంతి పువ్వులతో చేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి. నేను ఆల్రెడీ తయారు చేశాను, మీకు చూపిస్తాను. ఆ బంతి పువ్వులతో తయారు చేసింది కూడా, అది నేను వాడేసుకున్నాను కూడాను. బంతి పువ్వులతో తయారు చేసుకున్నాను, ఓన్లీ ఆరెంజ్ పీల్స్తో తయారు చేసుకున్నాను, కిచెన్ వేస్ట్తో, ఓన్లీ కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్నాను. నాకైతే చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు 3 కప్పులు అని చెప్పాను కదా, చూడండి. కరెక్ట్గా మనం తీసుకునే ఏదైతే చెత్త అనేది ఉందో ఆ చెత్త అనేది కరెక్ట్గా 3 కప్పులు అయితే వచ్చింది. ఈ 3 కప్పుల్ని మనము ఈ బాటిల్లో అనేది వేసుకుందామండి. మీరు ఇలా బౌల్తో అయినా తీసుకోండి, లేదు అనేసి అంటే మీరు గ్రాముల్లో అయినా తీసుకోండి. గ్రాముల్లో తీసుకుంటే మాత్రం కరెక్ట్గా ఒక 100 గ్రాముల బెల్లంకి 300 గ్రాముల వేస్ట్ అయితే వేసుకోండి. మళ్ళీ చెప్తున్నానండి, ప్లాస్టిక్ బాటిల్ మాత్రమే తీసుకోండి. 2 లీటర్స్ ఆఫ్ ప్లాస్టిక్ బాటిల్ అయితే కరెక్ట్గా మనకు సరిపోతుంది. ఈ ప్లాస్టిక్ ఈ రోజు మనం తయారు చేసాం కదా, తయారు చేసిన తర్వాత ఈవినింగ్ ఏం చేస్తారు అనేసి అంటే కప్పు కొంచెం ఓపెన్ చేసి మళ్ళీ కొంచెం టైట్ చేసుకోండి. ఉదయము సాయంత్రము కప్పు అనేది ఓపెన్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకోవాలండి. ఎందుకంటే గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి కాబట్టి మనకి ఆ బాటిల్ అనేది పేలిపోతుంది. అందువల్ల ఏం చేయాలనేసి అంటే ఆ కప్పు అనేది ప్రతిరోజు ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఎన్ని రోజుల వరకు ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి అనేసి అంటే మనకి తెలిసిపోతుందండి. నాకు తెలిసి ఒక 1 మంత్ వరకు గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం గ్యాస్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. గ్యాస్ ఎప్పుడైతే మనకి తగ్గడం అనేది తెలిసిపోయిందో అప్పుడు ఏం చేస్తారంటే 2 డేస్కి ఒకసారి కప్పు అనేది ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోండి. ఇలా అనమాట. మొత్తం ఏ వేస్ట్ ఉందో ఆ వేస్ట్ అంతా ఇందులో వేసేయండి. ఈ బయో ఎంజైమ్ లేదా ఎకో ఎంజైమ్ ఏదైనా అనొచ్చు, మనకి చాలా బాగా మనకైతే ఉపయోగపడుతుందండి. ఎందుకంటే మనము కిందన అంటే నేలలో గట్ట మన మొక్కలను అయితే పెంచడం లేదు కదా, కంటైనర్లోనే గట్ట పెంచుతున్నాం కాబట్టి ఏదో ఒక మొక్క మనకి గట్టి పడిపోవడం అనేది జరుగుతుంది. జామ చెట్టు అనుకోండి గట్టి పడిపోతుంది. అలాంటప్పుడు ఈ బయో ఎంజైమ్ అనేది మనం స్ప్రే చేసి కిందన మొక్క మొదట్లో కానీ పోసామనుకోండి, సూక్ష్మజీవులను అది పెంపొందించుకొని మట్టిని గుల్లబారే తత్వంగా చేస్తుంది అనమాట. చూసారా ఇలా. ఏ టైంలో మనము స్ప్రే చేయాలి అనేసి అంటే ఈవినింగ్ టైంలో స్ప్రే చేసుకోండి. మార్నింగ్ టైంలో వద్దు, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మార్నింగ్ టైంలో స్ప్రే చేయకండి. అండ్ మొక్క మొదట్లో కూడా పోసుకోకండి. సాయంత్రం 6 తర్వాత మీరు మొక్క మొదట్లో పోసుకోవచ్చు అండ్ స్ప్రే చేసుకోవచ్చు. కొంచెం చల్లబడుతుంది కదా, ఆ టైంలో మీరు చేసుకున్నారంటే మనకి ఫలితం చాలా బాగా ఉంటుంది అన్నమాట. మొత్తం అన్నీ వేసాను. ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకుందాం. బెల్లము అండ్ మనం ఏదైతే వేస్టేజ్ తీసుకున్నామో ఆ వేస్టేజ్ అనేది ఇక్కడ వరకు వచ్చింది. ఇందులో ఇప్పుడు 1 లీటర్ వాటర్ అనేది వేసుకుందాం.
చూసారా ఎంత గ్యాప్ వచ్చిందో. ఇప్పుడు కప్ అనేది కొంచెం టైట్గా చేసుకొని ఈ బాటిల్ అనేది కొంచెం ఇలా కలపండి. కదిపిస్తే ఈ కొంచెం ఈ బెల్లము ఈ ఏదైతే మనం వేస్టేజ్ తీసుకున్నామో ఆ వేస్టేజ్ అనేది కలుస్తుంది అనమాట. ఇప్పుడే తయారు చేసుకున్నాం కాబట్టి ఈ ఏదైతే ఫ్లేవర్స్ ఉన్నాయో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా పైకి అనేవి తేలిపోతున్నాయి. కొంచెం 2 days 4 days అయిన తర్వాత అలాగా డౌన్ అవుతూ ఉంటాయి. మనకి కావాల్సిన లిక్విడ్ అనేది కొంచెం పైకి తేలుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ చెప్తున్నానండి, ఈ బయో ఎంజైమ్ తయారు చేసుకోవడానికి 2 liters వాటర్ బాటిల్ అయితే తీసుకోవాలి. అండ్ ఈ 2 liters వాటర్ బాటిల్లో 1 liter వాటర్ అండ్ 100 grams బెల్లం అండ్ 300 grams కిచెన్ వేస్టేజ్ లేదా ఫ్లవర్స్, పళ్ళ తొక్కలు మీ దగ్గర అవైలబుల్ గా ఉంటే అవి మీరు తీసుకొని ఎలా నేను చూపించిన విధంగా మీరు ఈ బాటిల్లోకి అయితే నింపుకోండి. ఆల్రెడీ నేను తయారు చేశాను, చూపిస్తాను. ఇది నేను మన బత్తాయి తొక్కలు ఉన్నాయి కదా, ఆరెంజ్ పీల్స్, ఆ పీల్స్ తో తయారు చేసుకున్న బయో ఎంజైమ్ అండి ఇది. ఈ ఖాళీగా ఉంది కదా, ఇందులోకి వేసి నేను చూపిస్తాను అనమాట. ఇది నేను తయారు చేసుకొని 4 months అయితే అవుతుంది. చూడండి, స్మెల్ అనేది పళ్ళతో చేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఈ తొక్కలు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అని చెప్పాను కదా, అలా లోపలికి వెళ్ళిపోయేవి. మనకి ఆ 90 days అయిపోయిన తర్వాత చూడండి ఎలాగ అయిపోయిందో. చూసారా ఎంత గట్టిగా ఉన్నదో, ఇలాగా మెత్తబడిపోయింది అనమాట. ఇదనమాట. ఇప్పుడు దీన్ని మనము వడకట్టించుకొని మనము ఇలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నేను వదిలేసాను అలాగనమాట. 4 months అయితే అయిపోయింది నాకు. ఇది నేను తయారు చేసుకొని నేను బత్తాయి తొక్కలతో అయితే ఈ బయో ఎంజైమ్ అనేది తయారు చేశాను. అండ్ నెక్స్ట్ ఇంక దేంతో తయారు చేశాను అనేసి అంటే, ఇది బంతి పువ్వులతో తయారు చేసిన బయో ఎంజైమ్ అనమాట. నేను 2 liters వాటర్ బాటిల్లో తయారు చేసుకొని ఆ లిక్విడ్ అనేది ఏదైతే ఉందో ఆ లిక్విడ్ ని దీంట్లో అయితే వేసేసుకున్నాను. అందులోని కొంచెం ఫ్లవర్స్ అయితే ఇందులో పడిపోయాయి అనమాట. దీన్ని వాడిసాను, చాలా వరకు వాడిసానండి. చూడండి ఇది ఏం కలర్ లో ఉందో. ఈ బౌల్లోకి వేసి నేను చూపిస్తాను. చూసారా ఈ కలర్ లోకి వస్తుంది. మంచి సువాసన అయితే వస్తుందండి. మన ఫ్లవర్స్ తో కనుక చేసుకున్నామంటే చాలా మంచి వాసన అనేది వస్తుంది అనమాట. ఇది మార్నింగ్ టైంలో కానీ, అంటే ఇప్పుడు ఎండలు కదా, ఈవినింగ్ టైంలో మీరు స్ప్రే చేసుకోండి. మామూలుగా సమ్మర్ వెళ్ళిపోయిన తర్వాత అయితే మార్నింగ్ టైంలో ఒక 4 daysకి ఒకసారి, లేదా మార్చి ఒక 4 daysకి ఒకసారి, లేదా 7 daysకి ఒకసారి అలాగా మార్చి మీరు స్ప్రే చేసుకున్నారు అనుకోండి, పాలినేషన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకో విషయం ఏమిటంటే, మనము ఎలాగా స్ప్రే చేసుకోవాలి అనేసి అంటే, ఈ లిక్విడ్ ని ఏం చేస్తారంటే 1 liter వాటర్, ఇప్పుడు ఈ మగ్గు 1 liter అని చెప్పాను కదా, 1 liter వాటర్ కి 1 liter వాటర్ కి 2 ml అనేది అందులో డైల్యూట్ చేసి మొక్కలపై అనేది పిచికారీ చేయండి, అంటే స్ప్రే చేయండి. 1 liter వాటర్ కి 5 ml అనేది వేసి మొక్క మొదట్లో అనేది పోసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నానండి, ఇది ఎలాగా యూజ్ చేయాలనేసి అంటే 1 liter వాటర్ కి 2 ml అనేది దాంట్లో డైల్యూట్ చేసి మొక్కలపై స్ప్రే చేసుకోండి. 1 liter వాటర్ కి 2 ml అనేది వేసుకొని మొక్కలపై స్ప్రే చేయండి. 1 liter వాటర్ కి 5 ml అనేది వేసి మొక్క మొదట్లో అయితే పోసుకోండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 1 liter వాటర్ కి 2 ml అనేది వేసుకొని మొక్కలపై స్ప్రే చేయండి. 1 liter వాటర్ కి 5 ml అనేది వేసి మొక్క మొదట్లో అయితే వేయండి. మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నాకు చాలా వరకు మొక్కలు అయితే గుల్లగా ఉన్నాయండి. ఇదే మొక్క తీసుకోండి, ఇది పెటూనియా ఫ్లవర్ అన్నమాట. ఈ ఫ్లవర్ చూడండి, ఫ్లవర్ చుట్టూరు కూడా యాక్చువల్ గా ఇలాంటి ఫ్లవర్ ఏదైనా ఇలాంటి మొక్క ఏదైనా
తీసుకున్నా సరే మనకి మట్టి అనేది గట్టిగా ఉంటుంది అనమాట. కానీ చూడండి చేతితో తీస్తుంటే ఎంత గుల్లగా ఉందో మట్టి. చూసారా, మనకి ఇది స్ప్రే చేసిన మొక్క మొదట్లో వేసినా కూడా చాలా బాగా మనకి పనిచేస్తుంది. చూసారా వానపాములు ఎలా ఉన్నాయో చూడండి. మనకి ఎలాంటి మొక్కలు ఇంకా గట్టిగా ఉంటాయనేసి అంటే ఇది మనీ ప్లాంట్. ఈ మనీ ప్లాంట్ చూడండి, ఇది పై వరకు ఉన్న మనీ ప్లాంట్. ఈ మనీ ప్లాంట్ అడుగు చుట్టూరా మనకి కొంచెం బుజ్జిగా గుబురుగా ఉంటుంది కదా. ఈ పక్కలంట కొమ్మలు రావడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే ఈ పక్కన మనకి ఈ మట్టి అనేది ఇక్కడ టైట్ గా ఉంది. చూసారా ఇలాగనమాట. ఈ పై వరకు వేళ్ళు అనేవి వచ్చేస్తాయి కాబట్టి ఈ ఇక్కడ మట్టి అనేది గట్టిగా ఉంది. ఎప్పుడైతే ఈ మట్టి అనేది గట్టిగా ఉందో ఆ మట్టి దగ్గర మనం అనేది ఈ లిక్విడ్ ఏదైతే ఉందో ఈ బయో ఎంజైమ్ అనేది మనము మొక్కలు స్ప్రే చేసుకొని అండ్ మొక్క మొదట్లో కానీ పోసుకున్నాం అనుకోండి, అది అనేది గుల్లబారుతుంది అనమాట. చూసారా, ఇది కాటన్స్ అనమాట. ఇక్కడ చూడండి, దీంట్లోనే మనకి బంతి చెట్లు కూడా ఉన్నాయి. చూడండి ఎంత గుల్లబారిందో. చూసారా, ఇలా అనమాట. ఇలా ఉంటుందని మొక్క. అదనమాట ఈరోజు బయో ఎంజైమ్ గురించి. మీరు కూడా బయో ఎంజైమ్ ని తయారు చేసుకుని మంచి దిగుబడిని అయితే తీసుకుంటారనేసి నేనైతే అనుకుంటున్నాను. నేను చెప్పే విధానం మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.